అడవికి ఏనుగు రాజుగా ఉంది. ఏనుగు తన సహచరులతో సమావేశంలో ఉండగా ఒకరోజు సింహగర్జన వినిపించింది. ఒక సింహము అరుచుకుంటూ ఈ అడవిలోనికి వచ్చింది. ఆ సింహం విచ్చలవిడిగా అన్ని జంతువులని చంపి తినడం మొదలుపెట్టింది. అయ్యో, సింహం జంతువుల్ని తినేస్తుందే అని ఆలోచించి ఏనుగు సింహంతో మాట్లాడడానికి తన అనుచరులతో కలిసి వెళ్ళింది. గజరాజా, ఇలా వచ్చారు? నువ్వు ఇలా విచ్చలవిడిగా జంతువులన్నిటినీ వేటాడి చంపి తినేస్తుంటే చివరికి అడవిలో ఏ జంతువులు మిగలవు. అప్పుడు నీకు ఆహారం దొరకదు. కనుక రోజు నీకు ఒక జంతువుని ఆహారంగా పంపిస్తాను. దాంతో నీకు వేటాడే శ్రమ తప్పుతుంది, ఆహారం దొరుకుతుంది. ఏమంటావ్? నిజమే, వేటాడటం వల్ల నా శక్తి వృధా అయిపోతుంది. కానీ నాకు ఒకటి కాదు, రోజుకు 2 జంతువులను ఆహారంగా పంపండి. లేదు, నేను ఒక జంతువుని మాత్రమే పంపగలను. నా దగ్గరకు 2 జంతువులను ఆహారంగా పంపండి. వాటిని నేను 6 ప్రశ్నలు అడుగుతాను. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన జంతువుని వదిలేస్తాను. చెప్పిన దాన్ని మాత్రమే తింటాను. ఒకవేళ 2 సరైన సమాధానాలు చెప్తే ఈ అడవిని వదిలి వెళ్ళిపోతాను. సరే, నీ ఒప్పందం నాకు సమ్మతమే. సింహం అడిగిన 6 ప్రశ్నలకు 2 జంతువులు సమాధానం చెప్పేస్తే మనకి సింహం బాధ తప్పుతుంది. జింక, ముందు నువ్వు లోపలికి రా, గుహలోనికి. నా 6 ప్రశ్నలు. నా మొదటి ప్రశ్న: నాలుక లేనిది ఏది? వెంట్రుకలు లేనిది ఏది? జీర్ణశక్తి లేనిది ఏది? చెవులు లేనిది ఏది? కొలతలు లెక్కలు తెలిసినది ఏది? ప్రతి జీవికి ఉండవలసినది ఏది? నువ్వు ఇప్పుడు లోపలికి రా. మొదట పంపిన జింకలు చనిపోయాయి. తర్వాత వెళ్ళిన జంతువులు కూడా చనిపోయాయి. ఈ అడవిని సింహం నుండి ఎలా కాపాడుకోవాలి? చిట్టి బుడత వీళ్ళు దీనికి సరైన వాళ్ళు. చిట్టి బుడత, మీకు సింహంతో ఒప్పందం గురించి తెలుసు కదా. మీరు ఈరోజు ఆహారంగా వెళ్ళి ఆ 6 ప్రశ్నలకి సమాధానం చెప్పి ఈ అడవిని ఆ సింహం నుండి కాపాడండి. చిట్టి, ముందు నువ్వు గుహలోనికి రా. నా 6 ప్రశ్నలలో మొదటి ప్రశ్న: నాలుక లేనిది ఏది? మొసలి. వెంట్రుకలు లేనిది ఏది? తాబేలు. జీర్ణశక్తి లేనిది ఏది? చేప. చెవులు లేనిది ఏది? పాము. కొలతలు లెక్కలు తెలిసినది ఏది? గిజిగాడు. ప్రతి జీవికి ఉండవలసినది ఏది? మంచి మనసు. శభాష్ చిట్టి, నా 6 ప్రశ్నలకు సమాధానం చెప్పావు. బుడత, నువ్వు ఇప్పుడు లోపలికి రా. నా 6 ప్రశ్నలలో మొదటి ప్రశ్న: శభాష్ బుడత, గజరాత్కి నేను ఇచ్చిన మాట ప్రకారం మీ ఇద్దరు సమాధానం చెప్పారు. కాబట్టి నేను ఈ అడవిని వదిలి వెళ్ళిపోతున్నాను. చిట్టి బుడత ఆనందంతో ఎగురుకుంటూ గంతులేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాయి. సజీవంగా సింహం గృహ నుండి బయటకు వచ్చిన చిట్టిని బుడతని ఏనుగు సన్మానించింది. జంతువులన్నీ సంతోషంతో ఆనందంతో ఎగిరి గంతులేశాయి.